హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి మన స్టార్మా వాళ్ళు స్టార్మా పరివారం అవార్డ్స్లో ఓన్లీ సీరియల్స్ మాత్రమే కాకుండా ఈసారి టీఆర్పీ రేటింగ్ని ఎలాగైనా ఇంకా పెంచేద్దామని బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్కి కూడా వీళ్ళల్లో మీ ఫేవరెట్ ఎవరు అని కొన్ని అవార్డ్స్ని అయితే పెట్టేయడం జరిగింది. ఇక వీళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తే మనకు నిజంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది మన స్టార్మా పరివారం అవార్డ్స్ కూడా అని వీళ్ళని కూడా చేర్చడం అయితే జరిగింది. ఇక నిజంగానే టీఆర్పీలు అయితే బద్దలైపోతున్నాయని చెప్పుకోవాలి. నిజంగా ఎందుకంటే సామాన్యులు విన్ అవ్వడం అనేది అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నింది సామాన్యులు అందరికీ కూడా. ఇక వీళ్ళని ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటేనే కదా చూసేవాళ్ళు కూడా ఎక్కువైపోతారు అన్నట్టుగా వీళ్ళైతే ప్రతి దానికి వీళ్ళని తీసుకురావడం, అలాగే వీళ్ళకి ఎంత ఎంజాయ్మెంట్ అసలుకి నిజంగా వీళ్ళు సెలబ్రిటీలకు మించిన సెలబ్రిటీస్ అయితే అయిపోతున్నారు ప్రతి దగ్గర కనిపిస్తూ. మంచిదే కదండి, ఆపర్చునిటీస్ రావాలని ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. ఒక వేదిక దొరకడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఇది అందరికీ సాధ్యం కూడా కాదు. కానీ వీళ్ళకి సాధ్యమైనందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఇక స్టార్మా పరివారం అవార్డ్స్లో అయితే మన బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ కళ్యాణ్, తనూజ, డేమోన్, రీతు అసలు వీళ్ళ నలుగురు అయితే చాలా అంటే చాలా హైలైట్గా కనిపిస్తూ ఉన్నారు. చాలామంది తనూజ రాలేదు ఎందుకంటే బిగ్ బాస్ స్టేజ్ మీద ఒక డ్యాన్స్ అయితే చాలా బాగా వైరల్గా మారిపోయింది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్, బిగ్ బాస్ 8 సీజన్ కంటెస్టెంట్స్, బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ ఇలాగా సీజన్ వైజ్గా కొంతమంది కనిపిస్తూ వస్తున్నారు స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తూ మన నాగార్జున గారితో. నిజంగా నాగార్జున గారు రావడం అయితే నిజంగా విశేషంగా మారిపోయింది ఆ స్టార్మా పరివారం అవార్డ్స్లో. ఇక శ్రీముఖి అయితే అందరి చేత డ్యాన్స్ అయితే వేపిస్తూ ఉంది కదా. ఇక ఆ డ్యాన్స్లో తనూజ గారు కనిపించలేదు కాబట్టి తనూజ గారు రాలేదేమో అని అనుకున్నారు. లేదండి, ఫ్రెండ్స్ ఇద్దరు తనూజ, కళ్యాణ్ ఇద్దరు వైట్ డ్రెస్లో ఆ లుక్లో అద్దిరిపోతున్నారని చెప్పాలి. తను స్టేజ్ మీదకి రాలేదు, మేబీ లేట్గా వచ్చి వెళ్ళిపోయిందో మరి వాట్ ఎవర్ ఏం జరిగిందో తెలీదు. బట్ తనైతే రావడం అయితే జరిగింది. మరి అవార్డు ఎవరికి వచ్చిందా అంటే ఐ డోంట్ నో. ఎందుకంటే ఇది చివరి వరకు మనకు బిగ్ బాస్ సీజన్ 9లో చివరి క్షణం వరకు సస్పెన్స్ ఎలా ఉన్నిందో ఇప్పుడు కూడా అదే సస్పెన్స్ క్రియేట్ అవుతూ వస్తూ అనమాట. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. బట్ బిగ్ బాస్ ఎంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అనేది నిజంగా వీళ్ళు ప్రతి షోలో వీళ్ళు కనిపించినప్పుడల్లా ఆడియన్స్ వీళ్ళని ఆదరించే ఆదరణ నిజంగా చాలా అంటే చాలా ఎక్కువగానే ఉందండి. ఇక వీళ్ళంతా అయితే నాగార్జున గారితో డ్యాన్సులు అయితే అస్సలు నెక్స్ట్ లెవెల్లో వేశారనే చెప్పాలి. ఇక నిఖిల్, ప్రేరణ, అమర్దీప్, ఇక బాలాదిత్య గారు, మన నేహ, సన్నీ గారు ఇలా చాలామంది, డేమాన్, రీతు, కళ్యాణ్ వీళ్ళంతా అయితే అస్సలు నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ వేసి అదరగొట్టేశారు స్టేజ్ మీద. ఇక వీళ్ళంతా ఎంత హ్యాపీగా హంగామాగా ఉంటే ఇక షో మొత్తం ఏ రేంజ్లో వీళ్ళు ప్లాన్ చేసుంటారో మీ ఊహకే వదిలేస్తున్నాను. బట్ ఇది ఎప్పుడెప్పుడు వస్తుందని చాలామంది ఎదురు చూస్తున్నారు కదా. ఇది త్వరలోనే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నారు. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.